సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ముతూట్ ఫైనాన్స్ లో గొడవ జరిగింది. జిహెచ్ఎంసీ అవుట్ సోర్స్ ఉద్యోగి సాయి జీవన్ కుమార్ కొంతకాలం క్రితం ముతూట్ ఫైనాన్స్ లో బంగారం పెట్టి రుణం తీసుకున్నాడు. తాజాగా అతను రుణం మొత్తం కూడా డబ్బు 9,51,000 రూపాయలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించిన ముతూట్ ఫైనాన్స్ అధికారులు జీవన్ కు చెందినటువంటి బంగారాన్ని ఇవ్వలేదు. నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని, అవి తిరిగి బాధితుని ఖాతాలకే వస్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో బాధితుడు అతని బంధువుల సహాయంతో తన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. పొద్దున్న నుంచి నేను అల్పారం చేయలేదు, భిక్ష కూడా చేయలేదు. అయినా కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నా. ఎట్లా చెప్తావు మరి? ఎందుకు ఇచ్చావు? ఇదే అకౌంట్ నెంబర్ ఇప్పుడు తను చూపిస్తున్నాడు. ఇదే అకౌంట్ కి నేను ట్రాన్స్ఫర్ చేసిన. రాసిచ్చింది ఇదే అకౌంట్ రాసిచ్చారు. ఇదే అకౌంట్ డీటెయిల్స్ నేను చేసిన. నిన్న 7 గంటల వరకు కూర్చోబెట్టి ఇప్పుడేమో ఇప్పుడు లైట్లు బంద్ చేసుకుంటాం. కూర్చోబెట్టుకోండి బతిమాడగా వీళ్ళు లోపలికి పోతారు. లోపల వేరే కస్టమర్ నాతో అంటారు సర్వర్ డౌన్ ఉంది, ఇంటర్నెట్ బంద్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. వేరే నా కళ్ళ ముంగట వేరే కస్టమర్లకు ఈ కోడ్ రిలీజ్ చేసి పంపిస్తున్నారు. ఐటమ్ ఇచ్చేస్తున్నారు. ఒక వర్చువల్ అకౌంట్ నెంబర్ లాస్ట్ మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా మున్సిపల్ అయినా కూడా మీకంటే రాకపోతే డ్యూటీలు ఉంటాయి. గవర్నమెంట్ వర్చువల్ అకౌంట్ నెంబర్ సార్. ఇదే అకౌంట్ నెంబర్ ఇయ్యనీకే ఇలా బ్రాంచ్ మేనేజర్ కి 25 రోజులు పట్టింది సార్. గతంలో ఉన్న స్టాఫ్ అంతా కూడా మంచి కమ్యూనికేషన్ మెయింటైన్ చేశారు. ఇది జనరల్గా ఇది మెయిల్ పెడితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వస్తుంది సార్. హాఫ్ అన్ అవర్ కాదనుకున్నా 24 అవర్స్లో రావాలి. నాకు ఈ నెంబర్ ఇవ్వడానికి కూడా గతంలో ఫస్ట్ పాత నెంబర్ ఇవ్వడానికి కూడా రిలీజ్ చేసుకుంటా అంటే నేను అప్లికేషన్ పెట్టిన తర్వాత వీళ్ళు 25 రోజులకు ఇచ్చారు. ఆ అకౌంట్ పనిచేస్తలేదు. మళ్ళీ నేను కొత్త అకౌంట్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు దానికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం వీళ్ళు కావలేదని చెప్పేసి ఈ కారణంతో ఇప్పుడు ఇది ఒకటి చూపిస్తున్నారు. ఇది వీళ్ళు ఎక్సెల్లో కొట్టిర్రా లేకపోతే డైరెక్ట్ సిస్టమ్ ద్వారా ప్రింట్ చేసినా తెలియదు. మెయిల్ పెట్టినామంటారు. మెయిల్ చూపించండి, మెయిల్ ప్రింట్ చేయండి, మెయిల్ ఏ టైం పంపారు, మీకు ఏ టైం రిప్లై వచ్చిందంటే కూడా నో రెస్పాన్స్ వీళ్ళ సైడ్ నుంచి. 9,51,000 రూపాయలు ఇప్పుడు నా ఇంటికి వచ్చి అప్లోడ్ వచ్చి నేను అప్పు తీసుకొచ్చుకున్నా 1 డే కోసం అని చెప్పేసి నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. నాకు ఇప్పుడేమో ఇప్పుడు లైట్లు బంద్ చేసుకుంటాం. బతిమాడగా వీళ్ళు లోపలికి పోతారు. లోపల వేరే కస్టమర్ నాతో అంటారు చెప్తున్నారు. వేరే నా కళ్ళ ముంగట వేరే కస్టమర్లకు ఈ కోడ్ రిలీజ్ చేసి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ ముతూట్ ఫైనాన్స్ లో గొడవ జరిగింది. జిహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సాయి జీవన్ కుమార్ కొంతకాలం క్రితం ముతూట్ ఫైనాన్స్ లో బంగారంను పెట్టి రుణం తీసుకున్నాడు. తాజాగా అతను రుణం మొత్తం డబ్బు 9,51,000 రూపాయలను కూడా ఆన్లైన్ ద్వారా చెల్లించిన ముతూట్ ఫైనాన్స్ అధికారులు జీవన్ కు చెందినటువంటి బంగారాన్ని ఇవ్వలేదు. నగదు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని, అవి తిరిగి బాధితుని ఖాతాకే వస్తాయని చెప్పుకుంటూ వస్తున్నారు. దీంతో బాధితుడు అతని బంధువుల సహాయంతో తన బంగారాన్ని తిరిగి ఇవ్వాలని నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. ఇది ఇప్పుడు